శ్రీ త్రివిక్రమాయ నమః. 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఈ రోజున వచ్చింది. వసంత పంచమి విశిష్టత అలాగే పూజకు శుభ సమయాలను తెలుసుకుందాం. వసంత పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటారు. వసంత పంచమిని సరస్వతీ పూజగా జరుపుకుంటాము. ఈ రోజున సరస్వతీదేవి పూజను ఆచరించాలి. ఈ రోజున కొత్త పనిని ప్రారంభించటం, కొత్త విషయాలు, నైపుణ్యాలు నేర్చుకోవటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వసంత పంచమి రోజున పిల్లల చేత సరస్వతీ పూజ చేయించినట్లయితే అమ్మవారి అనుగ్రహం పిల్లలపై ఉంటుంది. పిల్లలకి మేధాశక్తి, వాక్శుద్ధి, ఆలోచనా శక్తి, మంచి బుద్ధి, నడవడిక, జ్ఞానం ఇవన్నీ కలగాలంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పిల్లలపై ఉండాలి. పిల్లలకే కాకుండా ప్రతి ఒక్కరికి సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలు ఉంటే జీవితంలో ముందుకు వెళతారు, అలానే విజయాలు లభిస్తాయి. అయితే ఇంతటి శుభప్రదమైన రోజు 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అంటే 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, పంచమి తేదీ ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:40 ప్రారంభమై ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 10:24 ముగుస్తుంది. మనం సూర్యోదయంతో కూడి ఉన్న తిథి రోజునే పండగలను జరుపుకుంటాం. కావున 2025 ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం వసంత పంచమి లేదా శ్రీ పంచమి పండుగను జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి 2:46 వరకు. ఈ రోజున సరస్వతీదేవి పూజను ఆచరించటానికి శుభ సమయాలు 2025 ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 5:46 నుండి 6:22 లోపు పూజను ఆచరించుకోవాలి. ఈ రోజున సరస్వతీదేవి పూజలో సరస్వతీదేవి అష్టోత్తరాలు లేదా ఓం సరస్వత్యే నమః అనే మంత్రాన్ని జపిస్తూ కానీ పూజను ఆచరించాలి. అమ్మవారికి నైవేద్యాలు పాలు, పండ్లు లేదా క్షీరాన్నాన్ని సమర్పించాలి. జపించవలసిన శ్లోకం సరస్వతీ నమస్తోభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇవేనండి 2025 వసంత పంచమి యొక్క తిథి, వార, నక్షత్రములు, అలానే పూజా సమయాలు. ఈ రోజున సరస్వతీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం సరస్వత్యే నమః. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.